Welcome back everyone. This is Pradeep Behra again, back with a new concept, arrays. Okay, before learning arrays, let us know why arrays. అంటే arrays నేర్చుకునే ముందు అసలు arrays ఎందుకు నేర్చుకోవాలో చూద్దాం. We have four variables. ఒక four variables ఉందా అనుకుందాం. int a equal to 10. ఓకే, ఈ విధంగా మనకి ఫోర్ వేరియబుల్స్ ఉన్నాయి. జనరల్గా అయితే ఇవేమంటామంటే హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటాం. హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటే సేమ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్ని హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటాం. అండ్ రిప్రజెంటింగ్ ద సేమ్ వే. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి కాకుండా ఇవి స్టూడెంట్ తాలూకు మార్క్స్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అండ్ సబ్జెక్ట్ 4. ఈ విధంగా స్టూడెంట్ తాలూకు మార్క్స్ అని రిప్రజెంట్ చేస్తే వీటిని హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటే వాటి తరకు ప్రాపర్టీస్ కూడా సేమ్ ఉంటాయి, వాటి మీద అప్లై చేయాల్సిన ఆపరేషన్స్ కూడా సేమ్గా ఉంటాయి. సో ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు యారేస్ని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. యారేస్ ఏంటంటే కంటేగియస్ మెమరీ లొకేషన్స్ అలొకేట్ అవుతాయి, సో దట్ ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడం, ఆ డేటా మీద ఆపరేషన్స్ అప్లై చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ తరకు మార్క్స్ అన్ని యాడ్ చేసుకోవాలంటే సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 4 ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. జనరల్గా అయితే మార్క్స్ అని యాడ్ చేసుకుంటాం. వేరేస్ ఇన్ అరేస్ ఇండెక్సింగ్ యూజ్ చేస్తే చాలా సింపుల్గా ఒక ఫర్ లూప్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇండెక్స్ని ఇటరేట్ చేస్తాం. ఫర్ లూప్ దేనికని చెప్పాను ప్రీవియస్ వీడియోలో, ఇటరేషన్కి యూజ్ చేస్తాం. సో సిమిలర్గా అరేస్లోని ఇండెక్స్ని ఇటరేట్ చేయడానికి ఫర్ లూప్ యూజ్ చేస్తాం అనమాట. సో లెట్ మీ టెల్ హౌ టు డిక్లేర్ అరే ఇన్ జావాలో అరేని ఎలా డిక్లేర్ చేస్తాం చూద్దాం. డేటా టైప్ని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ఎందుకంటే స్ట్రిక్ట్లీ టైప్డ్ లాంగ్వేజ్ కాబట్టి డేటా టైప్. అండ్ సబ్స్క్రిప్ట్, దిస్ ఈజ్ నోన్ యాజ్ సబ్స్క్రిప్ట్. స్పేస్ ఇచ్చిన ఒకపోయినా పర్వాలేదు. అరే నేమ్, నేను అరే నేమ్ ఏఆర్ఆర్ అంటున్నాను. సో ఈ విధంగా పెట్టుకొని దిస్ ఇస్ హౌ వి ఇనిషియలైజ్ అరే. డైరెక్ట్గా అరేని ఇనిషియలైజ్ చేయాలంటే ఈ విధంగా ఇనిషియలైజ్ చేస్తాం అనమాట, డైరెక్ట్గా వాల్యూస్తో. ద మూమెంట్ ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పాను కదా, అరేని ఫర్ లూప్ యూజ్ చేసి ఇటరేట్ చేస్తామని చెప్పాను ఇండెక్స్ రేంజ్తో. సో ఇంట్ ఐ అనేది ఇటరేటర్ వేరియబుల్, ఐ లెస్ దెన్. C++లో కానీ సిలోనే అయితే కానీ ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఎన్లోని అరే తాలూకు లెంత్ స్టోర్ చేసుకుందాం. బట్ జావా మనకి ఏంటంటే లెంత్ అని ఒక ప్రాపర్టీని ప్రొవైడ్ చేసింది. ఈ లెంత్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే అరే తాలూకు లెంత్ ఎంత అయితే అంత డైనమిక్గా మనకు రిటర్న్ చేస్తుంది. అరే తాలూకు లెంత్ బట్టి లెంత్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ప్రాపర్టీ, యాట్రిబ్యూట్ అంటాం జనరల్గా. వాట్ ఈస్ యాట్రిబ్యూట్ అనేది క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ డిస్కస్ చేసినప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్తాను. అప్పుడు యాట్రిబ్యూట్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి చెప్తాను. సో లెంత్ అనేది ఒక యాట్రిబ్యూట్ అని ప్రస్తుతాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. సిస్టమ్ ARR5. సో ఇండెక్సింగ్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తామని చెప్పాను. సో ఇండెక్సింగ్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం కాబట్టి ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు వెళ్తుంది, అరే తాలూకు లెంత్ 3 కదా, 3కి ముందు ఆగిపోవాలి కాబట్టి లెస్ దెన్ 3 ఇచ్చుకున్నాను. అరే ఆఫ్ 0 అంటే 0 ఇండెక్స్లో 10 వస్తుంది. అరే ఆఫ్ 1 అంటే ఫస్ట్ ఇండెక్స్లో 20 వస్తుంది. అరే ఆఫ్ 2 అంటే సెకండ్ ఇండెక్స్లో 40 వస్తుంది. సో ద మూమెంట్ వెన్ ఐ రన్ దిస్ కోడ్ 10, 20, 40 ప్రింట్ అయింది. ఓకే, దిస్ ఇస్ వి యాక్సెస్ ద అరే ఎలిమెంట్. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇలా ఇనిషియలైజ్ చేయకుండా యారే తాలూకా లెంత్ తీసుకొని ఆ లెంత్ బట్టి డిక్లేర్ చేసుకోవాలంటే ఇది యారే తాలూకా డిక్లేర్ చేశాను. హౌ టు ఇనిషియలైజ్ ద యారే, ఇంట్ ఏఆర్ఆర్ మీన్స్ కదా, ఏఆర్ఆర్ ఈక్వల్ టు న్యూ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. న్యూ అంటే ఏం చేస్తుంది అంటే మెమరీని అలొకేట్ చేస్తుంది. ఇంతకుముందు స్కానర్ యూజ్ చేసినప్పుడు న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. న్యూ అంటే ఏం చేస్తుంది అని చెప్పాను, ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పాను. హియర్ అరే ఈజ్ నాట్ ఏ డేటా టైప్. ఓకే, అరే అనేది డేటా టైప్ కాదు, డేటా స్ట్రక్చర్. జనరల్గా అయితే మనం ఏం చేస్తామంటే అరేని డేటా స్ట్రక్చర్గా కన్సిడర్ చేస్తాం. సిమిలర్గా అరేని క్రియేట్ చేస్తున్నాం. ఎంత సైజ్ అన్నాడు, బట్ ఎన్ అంటే ఎంత, ప్రస్తుతానికి 10 తీసుకున్నాం. కరెంట్లీ టైం బీయింగ్ 10 తీసుకున్నాం. సో 10 తీసుకొని అరేని వాల్యూస్ని స్టోర్ చేయకుండా ప్రింట్ చేద్దామని ట్రై చేశాను. ఏమవుతుందో చూద్దాం. సో అన్ని జీరోస్కి ఇనిషియలైజ్ అయ్యింది. ఓకే, బై డిఫాల్ట్ అరే తాలూకు వాల్యూస్ అన్ని 0కి ఇనిషియలైజ్ అవుతాయి. బై డిఫాల్ట్ వాల్యూస్ అన్ని 0కి ఇనిషియలైజ్ అవుతాయి. దిస్ ఈజ్ అవుట్ వి డిక్లేర్ అరేస్ని డిక్లేర్ చేయడం ఎలాగా. నౌ ఐ హ్యావ్ టు ఇనిషియలైజ్ ద అరే వాల్యూస్ ఇనిషియలైజ్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక స్కానర్ ఆబ్జెక్ట్ తీసుకొని యూజర్ డిఫైన్డ్ ఇన్పుట్ తీసుకుంటాను. యూజర్ డిఫైన్డ్ ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నాను. యూజర్ డిఫైన్డ్ ఇన్పుట్ తీసుకుంటే స్కానర్ ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసుకోవాలి. స్కానర్ ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేసుకున్నాను. స్కానర్ ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేసుకున్న తర్వాత అరేని క్రియేట్ చేసే ముందు దాని తాలూకా లెంత్ ఎంతో యూజర్ని అడిగి ఇన్పుట్గా తీసుకుంటాను.
యూజర్ దగ్గర నుంచి సైజ్ ఎంత అనేసి అని ప్రాంప్ట్ ఇచ్చాను. యూజర్ సైజ్ ఎంటర్ చేస్తారు. సో దట్ నేను ఆ సైజ్ని స్కాన్ చేసుకోవాలి. సైజ్ స్కాన్ చేసుకోవాలి కాబట్టి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాను సైజ్ అని. ఓకే, సైజ్ ఈక్వల్ సైజ్ అనేది ఇంటీజర్ కాబట్టి నెక్స్ట్ ఇంట్ అని చెప్పి దిస్ ఈజ్ హౌ వీ డిక్లేర్ ఇన్పుట్ తీసుకున్నాను అనమాట. ఏంటి సైజ్ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఆ సైజ్తో అరే క్రియేట్ చేయాలి. సైజ్తో అరే క్రియేట్ చేశాను. ఓకే, టిల్ దిస్ పాయింట్ వీఆర్ క్లియర్. ఏంటి తీసుకున్నాను, సైజ్ ఎంటర్ చేసుకోమన్నాను. సైజ్ ఎంటర్ చేసిన తర్వాత సైజ్తో అరే క్రియేట్ చేశాను. నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ సైజ్. ఇట్స్ ఆస్కింగ్ మీ ది సైజ్ ఆఫ్ ది అరే 10 ఎంటర్ చేశాను. 10 ఎంటర్ చేసిన తర్వాత అరే తాలూకా వాల్యూస్ ఇనిషియలైజ్ చేయలేదు. సో దట్ అన్ని జీరోస్ వస్తాయి. మరొకసారి రన్ చేసి చూద్దాం. అరే తాలూకా సైజ్ 20. సో 20 జీరోస్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు యూజర్ తాలూకా ఇన్పుట్ని అరేలో స్టోర్ చేసుకోవడం అని అంటే అరేలో ఉన్న వాల్యూస్ని యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో సైజ్ డిక్లేర్ చేసిన తర్వాత ప్రాంప్ట్ ఇస్తాను, సిస్టమ్ డాట్ enter elements in the array. Okay, enter elements in the array. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సైజ్ నాకు తెలుసు కదా, ఫర్ int I equal to 0 i less than error. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్క వాల్యూని ఇన్పుట్గా తీసుకోవాలి. ఎన్ని ఎర్రర్ డాట్ లెంత్ అంటే 10 ఎలిమెంట్స్ ఉంటే 10 ఎలిమెంట్స్ ఇన్పుట్గా తీసుకోవాలి. సో ఒక టెంపరరీ వేరియబుల్ ఎక్స్ తీసుకుంటున్నాను. ఈ టెంపరరీ వేరియబుల్ నుంచి ఒక్కొక్క ఇన్పుట్ని తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఏరే ఆఫ్ ఫైవ్లో ఆ ఎక్స్ని స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్క ఇండెక్స్ వాళ్ళకి వాల్యూని ఇటరేట్ చేస్తున్నాను. ఇన్పుట్ని ఒక టెంపరరీ వేరియబుల్లోకి తీసుకొని ఆ టెంపరరీ వేరియబుల్ నుంచి అరేలోకి ఇనిషియలైజ్ చేస్తున్నాను వాల్యూస్ని. ఓకే, టెంపరరీ ఇన్పుట్ తీసుకుని టెంపరరీ ఇన్పుట్ని అరేలోకి ఇనిషియలైజ్ చేస్తున్నాను. ద మూమెంట్ వెన్ ఐ రన్ దిస్ కోడ్. ఓకే, ఎంటర్ ద సైజ్ ఆఫ్ ద అరే. సైజ్ ఆఫ్ ద అరే 10 అన్నాను. సో ఎంటర్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే. ఎంటర్ ఎలిమెంట్స్ ఇన్ ద 1 2 3 4 5 0 9 8 7 6 10 ఎలిమెంట్స్. ఓకే, దిస్ ఇస్ 1 2 3 4 5 0 9 7 6 8. ఓకే, ఈ విధంగా వచ్చింది అనమాట. ఎందుకు ఈ చంక్స్ కింద డివైడ్ చేయాలంటే ఫస్ట్ అరేని డిక్లేర్ చేశాను. అరే తాలూకు సైజ్ తీసుకొని అరే తాలూకు సైజ్తోని అరేని క్లియర్ చేశాను. అరే తాలూకు సైజ్తో క్రియేట్ చేసిన తర్వాత అరే ఎలిమెంట్స్ని ఇన్పుట్ కింద తీసుకున్నాను. అరే ఎలిమెంట్స్ ఇన్పుట్ తీసుకున్న తర్వాత అరే ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తాను. సో ఈ విధంగా చూసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అరేని డిక్లేర్ చేశాను, అరేని ఇనిషియలైజ్ చేశాను, అరేకి ఇన్పుట్ తీసుకున్నాను, అరేని అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేశాను. ఓకే, దిస్ ఇస్ హౌ వీ క్రియేట్ అన్ అరే అండ్ ఇనిషియలైజ్ ద అరే. వాట్ ఇఫ్ ఐ యాక్సిస్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎలిమెంట్? ఓకే, నా తాలూకు అరే తాలూకు సైజు ఎంత ఇస్తే ఒక 10 ఇస్తే 10 సైజు. ఓకే, 10 కాకుండా నేను అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళి అరేలోనే ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేద్దాం అనుకున్నాను. ఓకే, 100 ప్రింట్ చేస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్. నేను అరే తాలూకు సైజు 10 ఇచ్చి అరే ఆఫ్ 100 ప్రింట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. 3 ఇచ్చాను అరే తాలూకు సైజు 1 2 3. ఓకే, చూడండి ఇక్కడ ఏం వస్తుంది, అరే ఇండెక్స్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఓకే, అండ్ అరే ఇండెక్స్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అంటే ఏం జరుగుతుందంటే నా తాలూకు అరేలో ఉన్న ఎలిమెంట్స్ 3 ఉన్నాయి. బట్ ఏం చేస్తున్నాను, నేను 100 ఇండెక్స్ దగ్గర ఉండే వాల్యూని యాక్సెస్ చేద్దామని ట్రై చేస్తున్నాను. సో దట్ ఇట్ ఈస్ థ్రోయింగ్ మే ఎక్సెప్షన్. ఇలాంటి ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. అది లాస్ట్ లెక్చర్స్లో చూసుకుందాం. టైం బీయింగ్ అవుట్ ఆఫ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఓకే, ఐ విల్ కమెంట్ దిస్. మళ్ళీ రన్ చేస్తే ఇప్పుడు వర్క్ అవుతుంది. 4 1 2 3 4. ఓకే, 1 2 3 4 క్లియర్. ఎస్, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ఫర్ ఈచ్ లూప్ గురించి. ఈ వీడియోలో డిస్కస్ చేస్తామని. ఫర్ ఈచ్ లూప్ అంటే దేనికి యూస్ చేస్తామని చెప్పాను, అరే తాలూకు ఎలిమెంట్స్ని ఇటరేట్ చేయడానికి యూస్ చేస్తామని చెప్పాను. ఓకే, లెట్ మీ షో హౌ వీ ఇటరేట్ ద అరే ఎలిమెంట్స్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ బేస్డ్ ఆన్ ఇండెక్సింగ్, ఇక్కడ ఇండెక్సింగ్తో ప్రింట్ చేయకన్నా ఫర్ ఈచ్ లూప్ యూస్ చేసి ప్రింట్ చేస్తాను. ఇంట్ డేటా టైప్ ఎక్స్ అనేది టెంపరరీ వేరియబుల్ నేమ్. ఓకే, అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని టెంపరరీ వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటుంది అరే. ఈ అరేలోని ఒక్కొక్క వాల్యూని ఫెచ్ చేసి టెంపరరీ వేరియబుల్లోకి స్టోర్ చేసుకొని టెంపరరీ వేరియబుల్ని మనం ఏ ఆపరేషన్ కావాల్సో ఆ ఆపరేషన్ మ్యానిపులేట్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది అనమాట. సో దట్
ఇక్కడ నేను ప్రింట్ చేసినప్పుడు అరే 5 కాకుండా డైరెక్ట్గా ఎక్స్ అనాలి, ఎందుకంటే వాల్యూని ఫెచ్ చేస్తున్నాను, ఇండెక్స్ని కాదు. గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు ఏం చేసాం, ఇండెక్స్ బేస్లో యాక్సెస్ చేస్తాం. బట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ అరే నుంచి డైరెక్ట్గా ఎక్స్ అనే వేరియబుల్లోకి వాల్యూని ఫెచ్ చేసుకుంటుంది. సో ఎక్స్లో ఏముంటుంది, నా తాలూకు అరేలో ఉన్న వాల్యూస్ ఉంటాయి. సో దట్ ఐ హ్యావ్ టు ప్రింట్ వాల్యూ ఆఫ్ ద ఎక్స్, డైరెక్ట్గా ఎక్స్ తాలూకు వాల్యూని ప్రింట్ చేయాలి. ఓకే, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాం, 1 2 3 9. ఎస్ 1 2 3 9. ఏం చేస్తున్నాడు, ఫర్ ఈచ్ లూప్లో ఏం చేస్తున్నాడు, ఫర్ ఈచ్ అంటే అర్థంలోనే ఉంది, ఫర్ ఈచ్ ఇన్ ద అరే. ఓకే, ఫర్ ఈచ్ అంటే ఏంటి, ఫర్ ఈచ్ ఇన్ ద అరే, ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద అరే ఐ ఆమ్ ప్రింటింగ్ దట్. బిఫోర్ డూయింగ్ దట్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ప్రింట్ చేయకుండా, లెట్ మీ షో యూ అనదర్ థింగ్. ప్రింట్ చేయకుండా ఎక్స్ తాలూకు వాల్యూని మల్టిప్లై చేస్తున్నాను, ఎక్స్ తాలూకు వాల్యూని ట్రిపుల్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ప్రింట్ చేద్దామని చూస్తున్నాను, ఇంట్ ఎక్స్ ఏఆర్ఆర్ ఎక్స్. ఈ కోడ్ని కాపీ చేసేద్దాం. ఓకే, కోడ్ని కాపీ చేశాను. ఇప్పుడు ఏం జరగాలి, ఇప్పుడు జనరల్గా అయితే మనం ఏం అజ్యూమ్ చేసుకుంటాం, 1 2 3 9 ఉంది కదా. ఇప్పుడు నేను ఇన్పుట్ ఇస్తాను, ఇన్పుట్ ఇచ్చాక చూద్దాం. ఓకే, సైజ్ ఆఫ్ ద అరే 3 1 4 7. జనరల్గా అయితే మనం ఏమనుకుంటాం, 1కి 3 మల్టిప్లై 3, 3కి 4 మల్టిప్లై 12, 7కి 3 మల్టిప్లై 21 అవుట్పుట్ వస్తుంది అనుకుంటాం. బట్ అలా జరగదు, ఎందుకంటే ఎక్స్ ఈజ్ రీడ్ ఓన్లీ. ఓకేనా, దాని మీద ఏ ఆపరేషన్స్ జరిగినా టెంపరీగానే జరుగుతాయి, అరేలో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఫర్ ఈచ్ లూప్లో ఇది ఒకటి ఉంది, ఏంటంటే మీరు ఏ ఆపరేషన్స్ అప్లై చేసినా దాని తాలూకా వేరియబుల్ మీద ఎక్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, కానీ అరేలో ఉన్న ఎలిమెంట్స్ మీద ఎఫెక్ట్ అవ్వదు. దోస్ ఆర్ రీడ్ ఓన్లీ వేరియబుల్, ఎక్స్ అనేది రీడ్ ఓన్లీ వేరియబుల్, నాట్ రైటబుల్. ఓకే, టిల్ దిస్ మూమెంట్ మనం అరేస్ గురించి డిస్కస్ చేసాం, సింగిల్ డైమెన్షన్ అరే గురించి మాత్రం డిస్కస్ చేసాం. దెర్ ఇస్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ మల్టీ డైమెన్షన్ అరే. ఓకే, we can create the arrays by using multi dimensional array. ఈ విధంగా అరే డైమెన్షన్స్ తో క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మల్టీ డైమెన్షన్ అంటే 2 3 4 5 ఎన్ని డైమెన్షన్స్ అయినా ఉండొచ్చు. ఈ కోడ్ అంతా క్లియర్ చేసేద్దాం, ఫ్రెష్గా వెళ్దాం మళ్ళీ మల్టీ డైమెన్షన్ అరే. సో దిస్ ఈస్ హౌ వి క్రియేట్ ఏ మల్టీ డైమెన్షనల్ అరే అనమాట. ముందు ఒక డైమెన్షన్ ఇచ్చుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇటు కూడా ఇచ్చుకోవచ్చు. ఇట్ ఆల్సో యాక్సెప్టబుల్. ఇటే కాదు, లెఫ్ట్ సైడే కాదు, రైట్ సైడ్ కూడా ఇచ్చుకోవచ్చు, అది కూడా యాక్సెప్టబుల్. బోత్ రైట్ సైడ్ ఇచ్చినా సరే యాక్సెప్టబుల్, ఏది ఇచ్చినా సరే యాక్సెప్టబుల్ అనమాట. ఓకే ఓకే, నౌ వి క్రియేట్ అండ్ మల్టీ డైమెన్షనల్ అరే ఈక్వల్ టు న్యూ ఇంట్ 3x3తో ఒక మల్టీ డైమెన్షనల్ అరే క్రియేట్ చేస్తున్నాం. ఓకే, మల్టీ డైమెన్షనల్ అరేని ఈ విధంగా క్రియేట్ చేస్తాం అనమాట. ఏంటంటే 2 డైమెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి 2 సబ్స్క్రిప్షన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ద మూమెంట్ then I run this code, int I equal to 0, I less than ARR. Okay, for I equal to 0, I less than ARR dot length I plus plus. Int j equal to 0, j less than ARR of I dot length. Okay, let me show why ARR of I dot length. ఒక అరే ఉందనుకుంటాం మీరు, 0 ఇండెక్స్లోని 1 2 3, 1 ఇండెక్స్లో ఈ విధంగా ఉందనుకుందాం మరి. సో ఇప్పుడే ద మూమెంట్ వెన్ ఐ సే ARR ఆఫ్ లెంత్ అంటే దీని తాలూకు లెంత్ వస్తుంది, దీనిది 0 1 2 అంటే దీని తాలూకు లెంత్ 3. ఓకే, ARR ఆఫ్ 5 డాట్ లెంత్ అంటే ARR ఆఫ్ 0 డాట్ లెంత్ 3, ARR ఆఫ్ 1 డాట్ లెంత్ 3, ARR ఆఫ్ 2 డాట్ లెంత్ 3. ఎందుకు ARR ఆఫ్ 2 డాట్ లెంత్ ఎందుకు అలా తీసుకోవాలంటే సమ్ టైమ్స్ వీటి తాలూకా డైమెన్షన్స్ ఒక్కొక్క దాని ఒక్కొక్కలాగా ఉండొచ్చు. ఓకే, దోస్ ఆర్ నోన్ యాజ్ జాగ్డ్ అరేస్. జాగ్డ్ అరేస్ ఎలా క్రియేట్ చేయాలి చెప్తాను. సో జావాలో జాగ్డ్ అరేస్ అంటాం అనమాట. ఇవి ఒక్కొక్క దానికి లెంత్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో దట్ ARR ఆఫ్ 5 డాట్ లెంత్ అని చెప్పి మనం అనాలన్నమాట. ఓకే, లెట్ మీ ప్రింట్. ఈసారి ప్రింట్ ఎల్లను ప్రింట్ కాకుండా ప్రింట్ ఎఫ్ యూస్ చేసి ప్రింట్ చేద్దాం. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎఫ్. ఇదేంటంటే C++లో ఉండలాగా ప్రింట్ అనమాట. ఎందుకంటే ఫార్మాటింగ్ నాకు ఒక అరేలా ప్రింట్ అవ్వాలి, మల్టీ డైమెన్షనల్ అరేలా ప్రింట్ అవ్వాలి కాబట్టి ఈ ప్రింట్ ఆఫ్ తీసుకుంటున్నాను. సిమిలర్ అక్కడ సీలారా రాసాము, సేమ్ అలాగే రాస్తాం. ఓకే, ఒకటి అయిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి బ్లాంక్గా వదిలేవచ్చు. ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి బ్లాంక్ వదిలేస్తే కొత్త లైన్ వస్తుంది, ఆర్ ఎల్స్ స్లాష్ అని పెట్టుకోవచ్చు. మన ఇష్టం, ఏది పెట్టుకున్నా సరే మన ఇష్టం. ఓకే, ద మూమెంట్ వన్ ద కోడ్
నాకు అన్ని జీరోస్ ప్రింట్ అవ్వాలి, 3 జీరోస్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఐ హ్యావ్ టు కామెంట్ అవుట్ దిస్, రైట్. యా, అన్ని జీరోస్ ప్రింట్ అవుతున్నాయి, ఎందుకంటే నేను ఎరైని ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి అన్ని జీరోస్ ప్రింట్ అవుతున్నాయి. సిమిలర్గా ఇందాక మనం ఎరైని ఎలాగైతే ఇనిషియలైజ్ చేసామో అలాగే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ యాంపర్సెంట్ పెడితే సరిపోద్ది అనుకుంటాం, కానీ ఇది సి కాదు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే సిమిలర్గా స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. స్కానర్ ఆబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క వాల్యూని ఇన్పుట్ కింద తీసుకోవాలి. అది వర్క్ కింద చేయండి మీరు, ఓకేనా. ఐఎమ్ గివింగ్ ద వర్క్. మీరు స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని స్కానర్ ఆబ్జెక్ట్ నుంచి మల్టీ డైమెన్షనల్ అరేని ఇన్పుట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక స్కానర్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం, ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాం. టెంపరీ వేరియబుల్ కాకపోతే డైరెక్ట్గా ఏరే ఆఫ్ ఐ జే ఈక్వల్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్, ఇలా డైరెక్ట్గా కూడా వచ్చాను అనొచ్చు అనమాట. నేను డైరెక్ట్గా ఇన్పుట్ తీసుకుంటున్నాను, మరి ఇంకేంటి, ఇలా కూడా అనొచ్చు డైరెక్ట్గా. స్కానర్ ఆబ్జెక్ట్ని ఈ విధంగా ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ప్రింట్ చేయొచ్చు అనమాట. ఎక్స్లోకి ఇన్పుట్ టెంపరీ వేరియబులే యూజ్ చేయగలరు, డైరెక్ట్గా ఇన్పుట్ తీసుకోవచ్చు. దిస్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ ఎరే. మల్టీ డైమెన్షనల్ ఎరేని ఈ విధంగా క్రియేట్ చేసి ఈ విధంగా ఇన్పుట్ తీసుకొని యూజ్ చేస్తాం. ఓకే, ఐ వాంట్ టు టెల్ అనదర్ కాన్సెప్ట్ నోన్ యాజ్ జాగ్డ్ ఎరేస్. జాగ్డ్ ఎరేస్ ఏంటంటే సెకండ్ డైమెన్షన్ మెన్షన్ చేయకుండా ఆ సెకండ్ డైమెన్షన్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. అరే ఆఫ్ 0 ఈక్వల్ టు న్యూ ఇంట్, ఓకే, ఈ విధంగా అనమాట. అరే ఆఫ్ 1 ఈక్వల్ టు న్యూ ఇంట్ 2, అరే ఆఫ్ 2 ఈక్వల్ టు న్యూ ఇంట్ 6. ఇప్పుడు ఏమవుతుందంటే అరే ఆఫ్ 0లోని అరే ఆఫ్ 0కి ఎంత ఇన్పుట్, ఎంత సైజ్ డిక్లేర్ చేస్తున్నాను, యా ఎర్రర్ ఏం రాలేదు కాబట్టి అంత క్లియర్గా ఉన్నట్టు. అరే ఆఫ్ 0లోని 10 సైజ్ ఉన్న అరే అంటే 10 ఎలిమెంట్స్, 0 ఇండెక్స్లోని 10 ఎలిమెంట్స్కి కావాల్సిన స్పేస్. ఓకే, ఇండెక్స్ 1లోని 2 ఎలిమెంట్స్కి కావాల్సిన స్పేస్. ఓకే, ఇండెక్స్ 2లోని 6 ఎలిమెంట్స్కి కావాల్సిన స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ హౌ వి క్రియేట్ జాగ్డ్ అరేస్. జాగ్డ్ అరేస్ అంటే డిఫరెంట్ సైజ్ ఉంటుంది అనమాట. లోపల మల్టీ డైమెన్షన్లోనే డిఫరెంట్ సైజ్ ఆఫ్ అరేస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ జాగ్డ్ అరేస్. ఓకే, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్డ్ అరేస్ గురించి అడిగే ఆస్పెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్డ్ అరేస్ గురించి చెప్పాను. ఓకే, వర్క్ ఇచ్చాను కదా. ఏం చేస్తారంటే స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఇన్పుట్ తీసుకోండి. నేను ఓన్లీ ఇంటిజర్ మీద చెప్పాను కదా, ఫ్లోట్, క్యారెక్టర్, బూలియన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ హోప్ యూ నో దట్ మీకు C++ అండ్ డేటా స్ట్రక్చర్స్ కొంచెమైనా తెలుసుంటే అరేస్ అనేవి హీప్లో క్రియేట్ అవుతాయి. ఈ అరేస్ న్యూ యూజ్ చేసి క్రియేట్ చేసిన అరేస్ అన్ని హీప్లో క్రియేట్. జావాలో ఏ అరే అయినా సరే హీప్లోనే క్రియేట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. బట్ పాయింటర్స్ అయితే మాత్రం మనకి అవైలబిలిటీ ఉండదు జావాలోని. C++లో చేసినట్టు పాయింటర్స్తోనే హ్యాండిల్ చేద్దామంటే అరేస్ని అవ్వదు, ఓకేనా. మనం ఏం చేయాలన్నా సరే జనరల్గానే చేస్తాం. ఎవ్రీ అరే ఈస్ క్రియేటెడ్ ఇన్ హీప్. దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.